నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన. నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. గ్రామస్తులతో సమావేశమై అర్జీలను స్వీకరించనున్న చంద్రబాబు. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లటం అనుమానం కలిగిస్తుందన్న పవన్. ఎన్నికల సమయంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని వెల్లడి. కేసులు పెట్టినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని అసంతృప్తి. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో సర్వసభ్య సమావేశం. కౌన్సిల్ ముందుకు వచ్చిన అంశాలపై చర్చించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. సభ్యుల లేవనెత్తిన ప్రశ్నలకి అధికారులు సమాధానాలిచ్చిన వైనం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన రేపు ఆ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం పర్యటనలో భాగంగా చంద్రబాబు శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయడంతో పాటు నేమకల్లు గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై అర్జీలు స్వీకరించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ని సీఎంఓ ఖరారు చేసింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ పోర్టుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేశారు. నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లటం అనుమానం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల సమయంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమేందని వెల్లడించారు. కేసులు పెట్టినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ పోర్టుని తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఎప్పటి నుంచో పవన్ ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆయన పోర్టుకి వచ్చి స్వయంగా తనిఖీ చేస్తారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకి వచ్చే సమయంలోనే జిల్లా ఎస్పీలు సెలవుపై వెళ్లటం అనుమానాలకి తావిస్తుందని తెలిపారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడికి రాలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసిన పవన్ కళ్యాణ్ అక్కడ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్లుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం ఇవాల్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ తెలిపారు. వేల టన్నుల బియ్యం పట్టుకోవటం జరిగిందని తెలిపారు. కాకినాడ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్లుగా తయారైందని, ఇక్కడి నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. కాకినాడ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్లుగా తయారైందని, ఇక్కడి నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను పట్టుకొని కేసులు పెట్టినా సరే పోలీసులు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ ముందుకు వచ్చిన అంశాలపై చర్చను ప్రారంభించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకి అధికారులు సమాధానాలిచ్చారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కౌన్సిల్ ముందుకి మొత్తం 24 ప్రశ్నలని కార్పొరేటర్లు తీసుకువచ్చారు. సమావేశం ప్రారంభం కానగానే కౌన్సిల్ ముందు ఉంచిన అంశాలపై మేయర్ చర్చని ప్రారంభించడం జరిగింది. 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ సర్వానమూర్తి పారిశుద్ధ్య పనులు పరిశీలించే అధికారుల వివరాలు మరియు తమ డివిజన్లోని విధుల పేర్లపై ప్రశ్నను పొందుపరిచారు. 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వన్టౌన్లోని వస్త్రలత షాపులు మరియు పూల మార్కెట్ వాటి మీద కార్పొరేషన్కి వస్తున్న ఆదాయంపై ప్రశ్నని లేవనెత్తారు. ఇక సభ్యులు కౌన్సిల్ ముందుకు తీసుకువచ్చిన అంశాలపై చర్చ ప్రశాంత వాతావరణంలో జరగనుంది. కార్పొరేటర్ల ప్రశ్నలకి నగరపాలక సంస్థ అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఒక బుడమేరు వరదతో నష్టపోయిన బాధితులకి చెల్లించిన పరిహారంపై కౌన్సిల్లో విపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలోని కనకదుర్గమ్మ సన్నిధికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చారు. శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఈవో రామారావు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఈవోతో పాటుగా ఆలయ డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు ఆలయ అధికారులు పాల్గొన్నారు. Creator of the entire world, entire human being, entire Brahman, and I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people, and for everyone. Thank you. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్పై విచారణని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పుని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వర్చువల్ గా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోర్టుకి తెలిపారు. విచారణకు స్వయంగా హాజరు కావాలని అనుకుంటున్నానని, జనవరి వరకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణని జనవరి 2వ వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని సేవాతత్వం కలిగిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని శాసనసభ్యుని కార్యాలయం నందు నేడు 35 మంది నిరుపేదలైన పార్టీ కార్యకర్తలకి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. తెలుగుదేశం స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు తమకు నేర్పించింది ప్రజలతో, ప్రజల కొరకు, ప్రజల మధ్య జీవించాలని చెప్పారని అన్నారు. అదే మార్గంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముందుండి ప్రజలకి అనేక సేవా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. తాను కూడా తమ పార్టీ తత్వంలోనే తన సామర్థ్యం మేరకు నిరుపేదలకి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీ పరంగా కాకుండా గద్దె రామ్మోహన్ సేవాతత్వం కలిగిన వ్యక్తి అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ, ఇప్పుడున్న చంద్రబాబు గారు కానీ, రేపు రాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు కానీ, ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు మా అందరికి కూడా ఏం చెప్పేవారంటే, ప్రజాప్రతినిధి అంటే ఓట్లు ఎంచుకోవటం, మీ పని మీరు చూసుకోవటం కాదు, నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ఆ సమస్యల్ని మనం వ్యక్తిగతంగా తీర్చగలుగుతామా లేదా ప్రభుత్వ పరంగా తీర్చగలని ఆలోచన చేయాలా, ఆలోచన చేస్తే కొన్నైనా సాధించగలుగుతాం, వాళ్ళ దగ్గరలో ఉండగలుగుతామని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు. ఆయన ఆశయాలు, ఆదేశాలు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరూరా తిరిగి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలా, కుటుంబాలకు మనం సహాయం చేయాలని చెప్పి
ఆయన చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆశయం తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయమే కాకుండా సేవా తత్పరతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వరమ్మ గారు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మందికి ఉచితంగా విద్య చెప్తూ ఉన్నారు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అయితే పేదవాళ్ళకి ఉచితంగాను, మిగతా వాళ్ళు కూడా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా అనేకమైన కార్యక్రమాలు పేదవాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఆశయాలు గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అనే దానికంటే తూర్పు నియోజకవర్గ ప్రజానాయకుడు అనడం కరెక్ట్. ఎందుకంటే మొత్తం అందరికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన ముందుండే వ్యక్తి. ఇవాళ దాదాపు 30 మందికి ఆర్థిక సాయం ఫీజులనో, లేకపోతే ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లునో, లేకపోతే వేరే విధంగా హాస్పిటల్స్ గానో ఆయన సొంత డబ్బులు దాదాపు ఒక 8 నుంచి 9 లక్షల దాకా ఇవ్వడమే కాకుండా రాజేశ్వరి అని ఒక ఈవిడే 10 రోజుల క్రితం భర్త చనిపోయాడు. అలాగే మరీ అమ్మ ఇవి నెల రోజుల క్రితం భర్త చనిపోయాడు. అంతా ఇద్దరు కూడా సడన్గా డెత్ వాళ్ళిద్దరు కూడా. మరి రామ్మోహన్ గారి దగ్గరికి ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు ఏదో మామూలు ఆర్థిక సాయానికని తీసుకొచ్చారు. అందరితో పాటు వాళ్ళకు కూడా ఒక 20,000 అలా రాశారు. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళకి చిన్న వయసులో భర్తలు పోయారు. అలాగే పిల్లల్ని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేసిన ఇంజనీరింగ్ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సిపిఎం నేత కాశీనాథ్ తెలిపారు. వేతనాలు పెంచిన పక్షంలో సిబ్బంది విధులు బహిష్కరించేందుకు కూడా వెనకాడరని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేసిన ఇంజనీరింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విఎంసీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్రైవర్స్ మరియు క్లీనర్స్ కి వేతనాలు పెంచిందని, ఇంజనీరింగ్ సిబ్బందికి మాత్రం పెంచలేదని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని, జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంజనీరింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో విధులు బహిష్కరించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. పార్కు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, వెహికల్ డిపోలో మెకానికల్ కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, వీళ్ళందరూ కలిపితే 1000 నుండి 1200 దాకా ఉంటారు. ఈ 1200 మంది కార్మికుల యొక్క సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలా దాదాపుగా 17 రోజుల పాటు సమ్మె చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళ సమస్యలు పరిష్కారం చేసేటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కూడా సమ్మెలో పాల్గొన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం సవత్తల్లి ప్రేమ చూపింది. ఆ సవత్తల్లి ప్రేమ ఎలా చూపింది అని అంటే ఈ 5-6 సెక్షన్లకు మాత్రం జీతాలు పెరగకుండా ఓన్లీ శానిటేషను, డ్రైనేజీ, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానికులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లు, క్లీనర్ల వరకు పెంచారు. మిగిలిన వాళ్ళనందరినీ జీవో నెంబర్ 36 వర్తింపజేయకుండా ఆపు చేసినటువంటి పరిస్థితి జరిగింది. అప్పటి నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సదస్సులు, ధర్నాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ప్రభుత్వం ఇదిగో చేస్తాం, అదిగో చూస్తామని చెప్పనని గత ప్రభుత్వం. కానూరు యామిని అనే మహిళ తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ గౌరీశంకర్ అనే యువకుడు మీడియా ముందు వాపోయాడు. 2013లో ప్రేమ వివాహం చేసుకున్నామని, పెళ్లైన 9 సంవత్సరాల తర్వాత ఇంట్లో నుంచి తనను బయటికి పంపేసిందని, కూతుర్ని చూపించకుండా మానసిక క్షోభకి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వ్యక్తులతో అక్రమంగా సంబంధాలు కొనసాగిస్తుందని, డివోర్స్ ఇవ్వమంటే 40 లక్షలు డిమాండ్ చేస్తుందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన గౌరీశంకర్ తన భార్య వద్ద కూతురికి రక్షణ లేకుండా పోయిందని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. శంకర్ కానూరు యామిని అనే అమ్మాయిని నేను 2013లో పెళ్లి చేసుకున్నాను. 2013లో మాది ప్రేమ వివాహం. ఆ ప్రేమ వివాహానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు రాలేదు. మేము కడపలో పెళ్లి చేసుకున్నాం, మా సొంత ఊరు కడప కాబట్టి. 2015లో మాకు పాప పుట్టింది. కానీ కానూరు యామినికి ఆల్రెడీ 2009లో మ్యారేజ్ అయ్యి 2012లో డైవర్స్ అయిపోయింది. అది నాకు తెలిసే చేసుకున్నాను ప్రేమ వివాహం. అయితే 2016లో వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో మేము తిరిగి విజయవాడ రావాల్సి వచ్చింది.
నేను ట్రాన్స్ఫర్ చేసుకుని విజయవాడ వచ్చాను జాబ్ పర్పస్. అయితే 2016 నుంచి తన పాత కాంటాక్ట్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మళ్ళీ తను రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. నేను వాళ్ళ తల్లిదండ్రులకి ఈ రిలేషన్షిప్ గురించి చెప్పడం వల్ల నా మీదే తిరగబడడం జరిగింది. నాతోనే గొడవ పడడం జరుగుతుంది. అయితే ఈ 2016 నుంచి ఒక్కొక్కరు చాటింగ్ కానీ, వాట్సాప్ కానీ, వీడియో కాల్స్ కానీ అన్నీ నేను అడుగుతుంటే నా మీదే తిరిగి ఎలిగేషన్స్ పెట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నన్ను నా పాపను దూరం చేశారు. దాదాపు ఒక 4 సంవత్సరాలు ఉంది పాపను చూసి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పాపను చూపించకుండా తండ్రి మంచోడు కాదని చెప్పి పాపకు చెప్పి పాపను దూరం చేస్తుంది నన్ను. అయితే దాదాపు ఒక 9 మంది దాకా ఉన్నారు సార్ ఆమె లిస్టులో. ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు చెప్పుకోవాలంటే రఘు ఫస్ట్ పేరు, తర్వాత పవన్ బొప్పన, తర్వాత యార్ల ప్రవీణ్, నాగేంద్ర ప్రసాద్, వంశీకృష్ణ, మనోజ్ కుమార్ రెడ్డి. ప్రజెంట్ ఉన్నవాళ్ళు సూరనేని కార్తిక్ సాయి. సూరనేని కార్తిక్ సాయి ఎవరు అంటే ఈ ప్రజెంట్ యామిని అనే అమ్మాయి స్కూల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగి మైనేని రాజకుమారి వాళ్ళ తమ్ముడు. తనతోనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అందరికీ నా పాపని అంకుల్ని పిలిపిస్తుంది. కొంతమందిని డాడీని కూడా పిలిపించి వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. దానికి పక్కా ఎవిడెన్స్. నగరంలోని బందర్ రోడ్డు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు బిజినెస్ ఎక్స్పో ప్రారంభమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాసు, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భాస్కర్ బిజినెస్ ఎక్స్పోని లాంఛనంగా ప్రారంభించారు. బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో బిజినెస్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భాస్కర్ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్రం 920 కిలోమీటర్ల తీర ప్రాంతం గలదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంస్థల ఏర్పాటుకి చంద్రబాబు సంస్థల్ని స్వయంగా ఆహ్వానించారని, సీఎం చంద్రబాబు 2047 అని మళ్లీ తన విజన్కి పదును పెడుతున్నారని ప్రశంసించారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఇంటిలో యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే కూటమి లక్ష్యమని, పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని, మహిళల్ని సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భాస్కర్ రావు మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మరచిపోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలల్లోనే ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా నూతన పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దటమే కూటమి లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విజయవాడలో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఎక్స్పో అట్లాగే ఇక్కడ ఒక సెషన్స్ కూడా మాట్లాడేదానికి కూడా ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులు భాస్కర్ రావు గారిని అలాగే చంద్రశేఖర్ గారిని అందరూ కూడా వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దాదాపు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి స్టాల్స్లో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే అవకాశం కూడా కల్పించారు. ఇది బహుశా రాష్ట్రంలోని ఫస్ట్ టైం ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నీ ఇంటిగ్రేటెడ్గా ఒక దగ్గర. ఇది ఒక శుభపరిణామం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి అవకాశం వస్తుంది. ఇక్కడ రాబోయే కాలంలో వచ్చే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సమాచారం, చర్చలు, ఎలా దానికి సపోర్ట్ ఉంటుంది అనేది కూడా మొత్తం ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టాల్స్లో కూడా లేటెస్ట్గా వచ్చే ఎక్విప్మెంట్స్ కానీ, లేటెస్ట్గా వచ్చే మిషనరీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ ఛాంబర్స్ ఎప్పుడు సపోర్టివ్గా, కొలాబరేటివ్గా ఉంటూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మెయిన్ ఎజెండాగా ఏపీ ఛాంబర్స్ పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పాలసీస్ చంద్రబాబు గారి నాయకత్వంలో, కన్సర్న్ మినిస్టర్స్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి తీసుకురావడం జరిగింది. మేము కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి కాస్త ఊతమిద్దామనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలు, అన్ని సెక్టార్స్లో ఉన్న అవకాశాలను తెలియజేయాలని చెప్పి మేము ఇది బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోగా ఒక పక్కన ఎంఎస్ఎంఈ నుంచి అన్ని సెక్టార్లకు సంబంధించినవి రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి. రెండో పక్కన 8 సెక్టరల్ సెమినార్స్ ఇప్పటి నుంచి ఈ ఎల్లుండి వరకు 1 డిసెంబర్ వరకు సెక్టరల్ సెమినార్స్, ఎడ్యుకేటివ్ సెమినార్స్ లాంటి
ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు తెలియజేసే విధంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అట్లాగే గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్టర్స్, తర్వాత కార్పొరేట్ వాళ్ళ నుంచి కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది లేట్ ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంటిగ్రేట్ చేసాము. ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ బాగా పెరగాలి, ప్రజలందరికీ అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఆనరబుల్ మినిస్టర్ రవీంద్ర గారు ఈ ఇనాగ్రల్ సెషన్కి ఇచ్చేసి ఈ యొక్క ఎక్స్పోని బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఆశీర్వదించినందుకు. రవీంద్ర గారు ఇందాక చెప్తా ఉన్నారు 20,000 కాదు ఇంకా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి, మీరు బ్రహ్మాండంగా దీన్ని ఏర్పాటు చేశారని చెప్పి చాలా సంతోషం. ఇది అద్భుతమైన అవకాశం ఇక్కడున్న ఏరియా ప్రజలందరికీ. థ్యాంక్ యూ ఆల్. నమస్కారాలు. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ అసోసియేషన్ ఎవరైతే ఈరోజు విజయవాడ సెంటర్గా అన్ని వర్టికల్స్, అన్ని సెక్టర్స్ని కవర్ చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ప్రభుత్వానికి ఇండస్ట్రీ పాలసీ ఒక వేదికగా, ఇండస్ట్రీ పాలసీ గురించి ఒక చర్చ జరిగే విధంగా ఈరోజు ఈ ఎక్స్పోలో అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి, అలాగే ఇక్కడున్న కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడడానికి, ఒక నాలెడ్జ్ కూడా ఇక్కడ గెయిన్ చేయడానికి, అంతేకాకుండా వీళ్ళ కాన్సెప్ట్ కూడా బిల్డ్, కనెక్ట్ అండ్ గ్రో. సో ఏదైనా ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళకి కావాల్సిన సంబంధించిన శాఖలు ఎవరైతే వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళతో అనుబంధం పెంచుకోవడానికి, వాళ్ళతో పాటు వాళ్ళ తాలూకు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని గ్రో చేసుకోవడం విధానానికి, అలాగే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ బ్యాంకర్స్ కూడా ఉన్నారు. బ్యాంకర్స్లో ఉన్న పాలసీ విధానం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం బ్యాంకర్స్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎటువంటి సపోర్ట్ లభిస్తుందని కూడా వాళ్ళు కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎక్స్పోని పెద్ద ఎత్తున మీరందరూ కూడా విజిట్ చేసి గ్రాండ్ సక్సెస్. విజయవాడ నగరంలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది. మన పూర్వీకులు ఉపయోగించిన నాణేలు దగ్గర నుంచి నేడు వాడుకలో ఉన్న కరెన్సీ వరకు ప్రదర్శనలో ఉంచారు. 3 రోజుల పాటు జరిగే ఈ కాయిన్ ఎక్స్పోని తొలి రోజు తిలకించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. విజయవాడ సూర్యరావుపేటలోని శ్రీధర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో ఇంటర్నేషనల్ కాయిన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శనను తిలకించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. అనంతరం వాణి మోహన్ మాట్లాడారు. 2000 సంవత్సరాలకు సంబంధించిన కాయిన్స్తో పాటు కరెన్సీ ప్రదర్శనలు ఉంచడం అభినందనీయమని తెలిపారు. నిర్వాహకులు శ్రీధర్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కాయిన్స్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని చెప్పారు. 75 సంవత్సరాల నుంచి 2024 వరకు ఉపయోగించిన కాయిన్స్ మరియు నోట్లు ప్రదర్శనలో ఉంచామని చెప్పారు. మన పూర్వీకులు ఉపయోగించిన స్టాంపుల్ని సైతం ప్రదర్శనలో ఉంచామని చెప్పారు. ప్లాస్టిక్ గ్లాసు, ఫైబర్ కాయిన్స్, బంగారు ఇత్తడి నాణాలు సేకరించామని, విజ్ఞానంతో పాటు వినోదానికి సంబంధించిన వస్తువుల ప్రదర్శన జరుగుతుందని అన్నారు. ఈరోజు విజయవాడలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పోని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. ఈ ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో గడిచిన 6 సంవత్సరాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన హెరిటేజ్ని, అంటే మన సంస్కృతిని భావితరాలకు తెలియజేసేయాలనేటటువంటి ఉద్దేశంతో కాయిన్స్ అంటే 78వ సంవత్సరం నుంచి 2024 వరకు, నేను చెప్పింది 1978 కాదండి, 78వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి కాయిన్స్
కరెన్సీ మొత్తం డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రకరకాల మెటీరియల్స్తో తయారు చేసినటువంటి స్టాంపులు, అంటే చెక్కతో తయారు చేసిన స్టాంపు, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి స్టాంపు, క్లాత్తో తయారు చేసినటువంటి స్టాంపు, ఈ రకంగా డిఫరెంట్ ఐటమ్స్ డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద నోటు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ మెటల్స్తో తయారు చేసినటువంటి కాయిన్స్, అంటే ప్లాస్టిక్ కాయిన్స్ ఉన్నాయండి, గ్లాస్ కాయిన్స్ ఉన్నాయండి, ఫైబర్ కాయిన్స్ ఉన్నాయి, బంగారపు నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు ఉన్నాయి, ఇత్తడి, రాగి, కంచు, ఈ రకంగా డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి కాయిన్స్ కూడా ఈ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని మేల్కొల్పే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు కృష్ణా తరంగ్ 2024 పేరుతో యూనివర్సిటీ అనుబంధ కళాశాల విద్యార్థులకి ఏటా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఏబిఎన్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కృష్ణా తరంగ్ కో కన్వీనర్ డాక్టర్ కె రామకృష్ణ స్పష్టం చేశారు. కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. ఈ విషయమై కేబిఎన్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు ఒక వేదిక ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కృష్ణ తరంగను 2009 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ యూనివర్సిటీకి చెందిన అన్ని కళాశాలల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులని తెలియజేశారు. పాల్గొనదలిచిన విద్యార్థులు నిర్దేశిత ఫార్మేట్లో దరఖాస్తులు పంపాల్సి ఉంటుందని, పూర్తి వివరాల కోసం 9951165965 నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చని చెప్పారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన విజేతల్ని సౌత్ జోన్ లెవెల్ పోటీలకి పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు, కేబిఎన్ కాలేజీ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, హిందూ హైస్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ బి నారాయణ, కేబిఎన్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆశయాలు వాటన్నిటినీ ఒక వేదిక కల్పించి వాళ్ళలో ఉన్నటువంటి కళా కృష్ణని మరింతగా ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణా విశ్వవిద్యాలయం 2009 సంవత్సరం నుంచి కృష్ణా తరంగ్ పేరుతో యువజనోత్సవాన్ని నిర్వహిస్తుంది. 5 విభాగాల్లో 28 అంశాలు, అంటే ఎలక్ట్యూషన్, డిబేటు, క్విజ్, మెహందీ, మిమిక్రీ, మైమ్, మోనో యాక్షన్, స్కిట్, ఇట్లా 28 అంశాల్లో పోటీలు ఉంటాయి. అన్ని కాలేజీల విద్యార్థులు ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణా యూనివర్సిటీ వెబ్సైట్లోను, అలానే డీన్ సిడిసి అనేటువంటి వాట్సాప్ గ్రూపుల్లోను ఇందుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్స్, పాంప్లెట్లు, బ్రోచర్లు అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో విజయవాడ మా కళాశాల కేబిఎన్ కళాశాలలో జరిగేటువంటి ఆ పోటీలకు రావాల్సిందిగా అందరినీ మూలంగా ఆహ్వానిస్తున్నాము. 12వ తేదీన వీళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవరైతే మొదటి స్థానం యూనివర్సిటీ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా యువతలో ఉన్నటువంటి కళాత్మక శక్తిని, వాళ్ళలో ఉన్నటువంటి అభిరుచులన్నీ కూడా బయటికి తీయాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కృష్ణా తరంగ్ అనేటువంటి కార్యక్రమాన్ని, సాంస్కృతిక పోటీలని విజయవంతంగా చేస్తూ వస్తున్నటువంటి కృష్ణా యూనివర్సిటీ యథాప్రకారం ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దాన్ని విజయవాడ మహానగరంలో జరపాలని నిర్ణయించి మా మేనేజ్మెంట్ సెక్రటరీ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్ గారిని సంప్రదించడం జరిగింది. మరి ఈ మొత్తం ఈవెంట్ 3 రోజుల పాటు డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరపడానికి యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు కనుక ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా మరి కేబిఎన్ కళాశాల తరఫున మరి మేము దాన్ని టేకప్ చేయటం, మరి ఈ యూనివర్సిటీ ఏరియాలో ఉన్న మొత్తం 160 పైగా ఉన్న కళాశాలలు అందరూ కూడా, అన్ని కళాశాలలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసేలాగా యూనివర్సిటీ అధికారులు, అలాగే మా కళాశాల నుంచి మరి కల్చరల్ వింగ్ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ రామకృష్ణ గారు బాధ్యత తీసుకుని, అలాగే యూనివర్సిటీ అధికారులు విసి గారు, రెక్టార్ గారు, రిజిస్ట్రార్ గారు కూడా బాధ్యత తీసుకుని పెద్ద ఎత్తున మీ ద్వారా దీని ప్రచారం కల్పిస్తున్నాం. కనుక జిల్లాలో ఉన్నటువంటి, ముఖ్యంగా కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళాశాలల యాజమాన్యాలకి, అలాగే అక్కడ పనిచేసే ప్రిన్సిపాల్స్ కి, కల్చరల్ ఇన్ఛార్జీలు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మీ కళాశాలలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. కనుక ఎవరికైతే ఈ సాంస్కృతిక కార్యక్రమం. విజయవాడలో దేవకినందన వాసుదేవ చిత్ర యూనిట్ సందడి చేసింది. తన చిత్రాన్ని విజయవంతం చేసిన అఖిలాండ ప్రేక్షకులకి హీరో అశోక్ గల్లా కృతజ్ఞతలు తెలిపారు. చిన్న చిత్రాన్ని ఆదరించి ప్రేక్షకులకి రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నూతనంగా నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రం విజయవంతం కావడంతో చిత్రం యాత్రలో భాగంగా బెంజ్ సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ చిత్రంలో థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులకి మధురానుభూతిని కలిగిస్తాయని తెలిపారు. దేవకి నందన వాసుదేవ చిత్రానికి సంబంధించి తాము చేపట్టిన విజయయాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఈ చిత్రం విజయం తనపై ఎంతో భారం మోపిందని, రానున్న చిత్రాలలో మంచి కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులని అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపేందుకు నేరుగా థియేటర్స్కి వెళ్లిన వారిని కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అశోక్ గల్లా నటన చూసి ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని కొనియాడటం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా తొలుత గురునానక్ కాలనీలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి అశోక్ గల్లా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానులతో కలిసి బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే మాకు కూడా మా సార్ చెప్పినట్టు ఫస్ట్ డే కొంచెం డల్గా ఉండింది. అది మా ఫాల్టే, కొంచెం ప్రమోషన్స్ ఇవి అని చాలా సరిగ్గా జరగలేదు. కానీ అయినా కూడా అందరు ఇట్లా వచ్చి ఇంత మంచి స్పందన ఇస్తున్నారంటే మాకు ఇది ఒక కల్లాగా ఉందండి. అంతే కదా సార్, సినిమా ఒక ఫస్ట్ డే తర్వాత ఇలా ఉంది అంటే డే బై డే పెరుగుతుంది. అండ్ విజయవాడ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంత బాగా రిసీవ్ చేసుకుంటే మేము ఏమంటాము, దీనికన్నా మాకేం కావాలి. అండ్ సినిమా కూడా బాగా రన్ అవుతుంది విజయవాడలో అని విన్నాము. అందుకే విజయవాడకు కూడా స్పెసిఫిక్గా వచ్చాము. అండ్ అలాగే మా ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలండి. లైక్ ఏదేం జరిగినా మీరు వచ్చి సినిమా చూసి మీరే తేల్చుకున్నారు సినిమా బాగుందా లేదా అని. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం చెప్పినా కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాకి ఇంత మంచి రిసెప్షన్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. దర్శకుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సోదరులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు మమ్మల్ని, అంటే మేము ఎంత చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీరే. యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ వెల్కమ్, అంటే ఊహించని రీతిలో మాకు వెల్కమ్ చేసిన విజయవాడకి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. ప్రత్యక్షంగా ప్రేక్షకులందరినీ కలిసి, ఎందుకు ప్రత్యక్షంగానే ప్రేక్షకులను కలుసుకోవడానికి వచ్చామనంటే, ఫస్ట్ డే యాక్చువల్గా మేము ప్రేక్షకులందరి దగ్గర రీచ్ అవ్వడంలో కొంచెం వెనకబడ్డామని చెప్పొచ్చు యాక్చువల్గా. బట్ ప్రేక్షకులు వెనకబడలేదు, ప్రేక్షకులు విజయం సాధించారు ఈ విషయంలో. సో ఈ సినిమా విజయంలో పూర్తి పాత్ర ప్రేక్షకులదే. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. దేవకి నందన వాసుదేవని ఒక మంచి విజయాన్ని సాధించి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అశోక్ గల్లా గారు చాలా బాగా చేశారని చెప్పి అందరూ చెప్పడం, తర్వాత కృష్ణ గారి అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు, గల్లా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ యునానిమస్గా సూపర్ అని చెప్పేసి మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విజయవాడ ప్రజలకు మరొక్కసారి ఇంత మంచి స్వాగతాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనంతపురంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన. నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. గ్రామస్తులతో సమావేశమై అర్జీలను స్వీకరించనున్న చంద్రబాబు. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లటం అనుమానం కలిగిస్తుందన్న పవన్. ఎన్నికల సమయంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని వెల్లడి. కేసులు పెట్టినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని అసంతృప్తి. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో సర్వసభ్య సమావేశం. కౌన్సిల్ ముందుకు వచ్చిన అంశాలపై చర్చించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. సభ్యుల లేవనెత్తిన ప్రశ్నలకి అధికారులు సమాధానాలిచ్చిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.